నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మోదీ ఇటలీ ప్రధాని మెలోనీపై సోషల్ మీడియాలో మీమ్స్. ప్రధాని మోదీ ఫన్నీ రియాక్షన్. ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్. అమలాపురం అమ్మాయి అంటూ ఊహాగానాలు. పండుగ వేళ తగ్గేదేలే, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పెరిగిన బంగారం ధర. ఆహాలో మరో థ్రిల్లింగ్ సినిమా, 100 crores దయ్యాలు డబ్బులు కాన్సెప్ట్ అదుర్స్. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రముఖ వ్యాపారవేత్త జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్లో అతిథిగా పాల్గొన్నారు. మోదీతో ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను నిఖిల్ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. 2 గంటల పాటు సాగిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు అనే విషయాన్ని చరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య అడగగా ఆంధ్రప్రదేశ్లోని గణపవరానికి చెందిన అమ్మాయిని చేసుకోనున్నారని చరణ్ చెప్పారట. ఇంకా ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ ఏం చెప్పాడు అనేది తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. సంక్రాంతి పండుగ వేళ బంగారం ధర భారీగా పెరుగుతోంది. గడిచిన 4 రోజుల్లోగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 930 రూపాయలు పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. శనివారం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,000 రూపాయల వద్దకు చేరుకోగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 79,640 రూపాయలకు చేరింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏలా, ఐశ్వర్య రాజ్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా 100 crores. ఎస్ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజా కార్తిక్, సాయి కార్తిక్ నిర్మాణంలో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం సెప్టెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. పలు తెలుగు డబ్బింగ్ సినిమాలను ఆహాలో రిలీజ్ చేసిన హనుమాన్ మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ కానుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.